మూడవ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో 13వ శ్లోకంలో యజ్ఞశేషాన్ని భుజించే వారికి సర్వ పాపాల నుండి విముక్తులు అవ్వబడతారు, అలా కాకుండా స్వార్థం కొరకు భుజించే వాళ్ళకి పాపరూపులు అవుతారు అని స్పష్టంగా చెప్పబడింది. యజ్ఞము మహాపవిత్రమైనదని, పరమాత్మ కూడా దాని యందు నివసిస్తూ ఉంటారని 14-15 శ్లోకాల్లో చెప్పబడింది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవౌ విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యయజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, మేఘము యజ్ఞమున వలన కలుగుచున్నది, యజ్ఞము సత్కర్మ వలన కలుగుచున్నది, సత్కర్మ వేదము వలన, వేదములు అక్షర పరబ్రహ్మం వలన కలుగుచున్నవి. కాబట్టి సర్వవ్యాపకమగు బ్రహ్మమును నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠించబడిన దానిగా ఎరుంగుము. ఇదే అర్థాన్ని మనము వెనుక నుంచి చూద్దాము. అంటే పరమాత్మ అక్షర పరబ్రహ్మ రూపంలో ఉండి ఆ పరబ్రహ్మము వేదాలని సృష్టించింది. వేదము అనేది సత్కర్మలను సృష్టించింది. ఈ సత్కర్మ వలన యజ్ఞము అనేది ఏర్పడింది. యజ్ఞాలు చేయడం వలన మేఘము ఉద్భవించింది. మేఘాలు ఉద్భవించడం వలన వర్షం నుంచి భూమి నుంచి వర్షాలు పడటం వలన అన్నము పుట్టింది. ఆ అన్నము నుంచి సమస్త ప్రాణులు ఉద్భవించినాయని చెప్తున్నారు ఈ చక్రంలో. దీనినే ధర్మచక్రము అని అంటారు. ఈ శ్లోకం ద్వారా మనం ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు యజ్ఞానికి ఎంత విలువనిస్తున్నారో చూద్దాము. యజ్ఞమునందు సాక్షాత్తు పరబ్రహ్మ సుఖప్రతిష్టమై ఉన్నాడని ఈ గీత ఘోషిస్తుంది. కాబట్టి సర్వులు యజ్ఞాన్ని ఆచరించి క్రమంగా చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది బంధ విముక్తులు కావలసి ఉంది. యజ్ఞాద్భవతి పర్జన్య అంటే యజ్ఞము వలన వర్షం కురుస్తుందని చెప్పబడింది. దీన్ని బట్టి యజ్ఞాదులు చేయకపోవడం వలననే కరువు కాటకాలు ఏర్పడుతుందని స్పష్టమవుతుంది. కాబట్టి దేశ సౌభాగ్యం కొరకు, ఆత్మశుద్ధి కొరకు జనులు సత్కర్మలను విరివిగా, అంటే సత్కర్మలు అంటే యజ్ఞములు అని కూడా అనొచ్చు. యజ్ఞములు ఎన్ని రకాలో ఇంతకుముందు శ్లోకాల్లో చర్చించి ఉన్నాం మనము. ఒక్కసారి అది గుర్తు తెచ్చుకోండి. హరే కృష్ణ.